ఈ వార్త విన్నాక నిజంగా నాకు పెళ్ళంటే భయమైంది. ఎందుకు అంటే నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు డిజర్వ్ కాదనే ఒక రీజన్ తో మర్డర్ చేయించేసింది భయ. కుక్కర్లు పోయాయి, డ్రమ్ములు పోయాయి, ఇప్పుడు కలర్ మీదకి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది ఏప్రిల్ 7న మధ్యప్రదేశ్లో జరిగింది. 28 ఏళ్లున్న ఒక వ్యాపారి, అతని పేరు పురోహిత్ దేవకృష్ణ. తన ఇంట్లోనే చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు. తన బాడీ మొత్తం కత్తి ఘాట్లతో నిండిపోయింది. తన భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ చాలా దిగాలుగా, మా ఇంట్లో దొంగలు పడ్డారు, నన్ను కట్టేసి 3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారు, అడ్డొచ్చిన మా భర్తని చంపేశారని చెప్పింది. అది విన్న ప్రజలు జాలిపడి మాకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత వాళ్ళకి ఏదో తేడా కొట్టింది. తను చెప్పిన విధంగా దొంగతనం జరిగినట్టు బలమైన ఆధారాలు లేవు. అన్నింటికంటే పెద్ద షాక్ ఏంటంటే దొంగిలించబడ్డాయని చెప్పిన నగలు ఆ ఇంట్లోనే దొరికాయి. అప్పుడే అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణ తేలింది ఏంటంటే పురోహిత్ ప్రియాంక బాధితురాలు కాదు, అసలు ఆ హత్య వెనుకున్న మాస్టర్ మైండ్ తనదే. తన లవరు కమలేష్ తో ఈ ప్లాన్ చేసింది. 1 లక్ష రూపాయలకి సురేంద్ర బాటి అనే కిల్లర్ని మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ 50,000 ఇచ్చి మిగతాది హత్య చేసిన తర్వాత ఇస్తామని చెప్పారు. హత్య జరిగిన రోజు మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది. కిల్లర్ మెల్లిగా లోపలికి వచ్చి నిద్రపోతున్న దేవకృష్ణ మీద దాడి చేశాడు. అతనికి తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత అందరు కలిసి అదొక దొంగతనంలా క్రియేట్ చేయడానికి ఇల్లంతా చిందరవందరం చేశారు. అలా ఆ మర్డర్ని ఒక దొంగతనంలా క్రియేట్ చేశారు. అసలు ఈ మర్డర్ తర్వాత దేవకృష్ణ ఫ్యామిలీ ఏమంటుంది? వాళ్ళు అసలు నిజాలు బయట పెట్టారు. వాళ్ళు కొన్నాళ్ళుగా అస్సలు బాలేరు, గొడవలు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. దేవకృష్ణ వాళ్ళ సిస్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు డిజర్వ్ కాదు, నాకు మంచి వ్యక్తి దొరుకుతాడని ఎప్పటికీ దేవకృష్ణని ప్రియాంక అవమానించేదంట. ఈ విషయం వాళ్ళ సిస్టర్ చెప్పింది. వారికి ముందు నుండే అవమానం ఉందంట, కానీ ఇది హత్యకు దారి చేస్తుందని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. చివరికి ఆ ప్రియాంక, అతని లవరు, ఆ హత్య చేసిన అందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు దేవకృష్ణ వాళ్ళ తల్లి కోరుకునేది ఒకటే, న్యాయం జరగాలని. నేను ఈ వీడియో ద్వారా అమ్మాయిలకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీకు వేరే వ్యక్తి దొరికితే ఇతనికి డైవర్స్ ఇవ్వండి, ఇతన్ని వదిలేయండి, అతనితో వెళ్ళిపోండి, కానీ ప్రాణాలు మాత్రం తీయకండి. ఒకరేమో డ్రమ్ములు వేసి చంపుతారు, ఒకరేమో కుక్కర్లు వేసి ఉడకబెడతారు. అసలు ప్రాణాలతో ఉంచండి. మర్డర్ చేయడం ఎందుకు, వాడిని చంపడం ఎందుకు, వాడిని వదిలేయండి, వాడిని బతుకువాడు బతుకుతాడు, వాడిని వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి, కానీ మర్డర్లు మాత్రం చేయకండి. ఎందుకంటే వానికి ఒక లైఫ్ ఉంటుంది, వాడు ఎంతో కష్టపడి అంత దూరం వచ్చి ఉంటాడు. అదేదో మీకు ఇంకో లవర్ ఉన్నప్పుడు పెళ్ళికి ముందే చెప్పండి, ఇంత దూరం రాదు కదా. మీరు తీరా పెళ్ళికి ముందు నచ్చిందని చెప్పేసి పెళ్లి తర్వాత ఇంకోని పట్టుకొని వీని చంపేసి వాంతని పోవడం ఏంటి, వాడిని అయిపోయిన ఎందుకు ఎండ్ చేయడం? ఇలాంటి విషయాలు విన్నాక ఎవరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాదు. సో ఈ మొత్తం విన్నాక మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.